ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకులు చూడు, మందే మొత్తం అందరూ మందే, ఇక నువ్వు ఒక్కడవైతే వీడు ఓట్లు లేకపోయినా నెగ్గుతాడుగా, రావడం ఎందుకు? ఇదో పెద్ద నాటకం. మొత్తం అంతా మందే అని ఎందుకంటారంటే మనకే వేసేయమని చెప్పడానికి. మనం కూడా ఏమనుకుంటాం, మొత్తం అంతా వాళ్ళదేనట, మనం కూడా వేసేద్దాం. ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల ఆయన నెగ్గాడు, అది విషయం. వీళ్ళు వేయిపోతే ఆయన నెగ్గడు. అందుకే ఓటేసినప్పుడు కూడా వాళ్ళ మాటలు కాదు మనం నమ్మాల్సింది. మంచి వ్యక్తి ఎవరు, వాడు ఏ పార్టీ అయితే మనకేమండి. ఇది ఎక్కడ గోలా, పార్టీని నాయకుడిని చూస్తారు అర్థం లేకుండా. ఇండిపెండెన్స్ ఎవరు మహానుభావులు పోటీ చేసినా నెగ్గడల్లా ఈ దరిద్రం కారణంగా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, గంటో చెప్పో గొడుగో ఏదో ఒకటి ఇస్తారు, ఇవ్వని. ఆయన మంచివాడు, వేయడానికి మనకేమిటండి, మనం ఎలా ఉంటే ఈ నెగ్గడ కదా, నెగ్గాలా, నీ అహంకారం కాకపోతే నువ్వు వేస్తే నెగ్గాలా, అది అహంకారం. నీ అభిప్రాయం చెప్పమన్నారు కానీ వాడు నెగ్గేలా వేయమని చెప్పలేదండి. ఈయన మంచివాడు కాబట్టి మేము ఓటేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచివాడికే ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా, అహంకారులకు పడవు. మనం అలా చెయ్యం. పార్టీలు, ప్రచారాలు, నాయకులు, ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది. దానికి కూడా సుందరకాండే ఉదాహరణ.